ఏమండి వంట ప్రియులు, ఈరోజు మనం సోయా పన్నీర్ కాజు బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం. ఫ్లఫీగా భలే ఉంటుందండి. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో కొంచెం జీడిపప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సోయా పన్నీర్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బిర్యానీ బాస్మతి రైస్ తీసుకొని కడిగి వాష్ చేసి పెట్టుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క, ఇలాచి, రాతి పువ్వు, జాపత్రి, సాజీరా, జాజికాయ, బిర్యానీ ఆకు, తగినంత సాల్ట్, పుదీనా, కొత్తిమీర, ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం లెమన్ వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా వేయింపుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం టమాటా వేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు, పెరుగు, కారం, ధనియాల పొడి, బిర్యానీ పౌడర్, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వేయించుకున్న ఆనియన్స్ అండ్ కాజు వేసుకోవాలి. ఆ తర్వాత 70% ఉడికించుకున్న రైస్ వేసుకొని ఆ తర్వాత కాజు చల్లుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోద్ది. తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్ది. వేడి వేడిగా మన సోయా పన్నీర్ బిర్యానీ రెడీ. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి.